హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం భాగవతం. ఇలా ఈ అక్రూరుడిని పిలిచి, ఈ కంసుడు "నువ్వు మంచివాడవు కనుక నిన్ను వాళ్ళు నమ్ముతారు. నువ్వు బృందావనానికి వెళ్ళి వాళ్ళని నేను ఒక యాగం చేస్తున్నానని చెప్పు. చెప్పి ఆ యాగానికి రమ్మని పిలిచాడు మీ మావ" అని చెప్పి ఈ బలరామకృష్ణులిద్దరిని ఆహ్, జాగ్రత్తగా తీసుకురా నా దగ్గరికి అని చెప్పి పంపించాడు. పంపిస్తే ప ఈయన పెడుతున్నాడనమాట. ఈ అక్రూరుడు పెడుతున్నాడు. రథంలో పెడుతూ ఆయన అనుకుంటున్నాడనమాట. నేను కడచిన జన్మలో అంటే ఇంత క్రితం అయిపోయిన జన్మలో ఎలాంటి తపస్సు చేశానో ఏమిటో, ఎటువంటి దానాలు చేశానో ఏమిటో, ఆహ్, గొప్పవాళ్ళైన పరమయోగులకి యోగ దృష్టికి కూడా గోచరించంగాని భగవంతుడు బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుని తెలివిమాలిన వాడనైనా నేను చూడబోతున్నాను. నేను లేని వాడినైనా అంటే ఆయన అలా అనుకుంటున్నాడు ఆయన్ని ఆయన. తెలివి లేని వాడినైనా నాకు ఈ భగవంతుడు కనిపిస్తున్నాడు. పరమయోగులకు కూడా వాళ్ళకి కనిపించడు ఈ పరమాత్ముడు. అలాంటి పరమాత్ముడు నేనేం తపస్సు చేశానో క్రితం జన్మలో, నేనేం దానాలు చేశానో అంచేత యో నాకు ఈ భగవద్ దర్శనం కలగబోతోంది అని చెప్పి ఆయనలో ఆయన అనుకుని ఎంతో మురిసిపోతున్నాడన్నమాట. మునుపు ప్రాజ్ఞులైన ప్రహ్లాదాంబరీషాదులు ఏ దేవదేవుని కాలిగోళ్ల కాంతిపుంజాన్ని ఆశ్రయించి జనన మరణాలనే చీకట్లలో చిక్కుకోకుండా తరించారో అట్టి భగవంతుని అవతారమే గదా ఈ కృష్ణుడు అని చెప్పి ఇవన్నీ ఇలా తలుచుకుంటున్నాడు ఆయనలో ఆయనేను. ఈ ఈయనను వై వైరబుద్ధితో జయించడానికై పిలుచుకురమ్మని నిష్కారణ ప్రేమతో నన్ను పంపి కంసుడు నాకెంతో మేలు చేశాడు. ఈయన ప్రేమతోటి పిలవటం లేదు. వాళ్ళని చంపేద్దామని చెప్పి బలరామకృష్ణుల్ని చంపాలనే ఒక నెపంతోటి, ఆలోచనతోటి నన్ను పంపిస్తున్నాడిక్కడికి. వాళ్ళని తీసుకురా. నువ్వైతే మంచివాడవు కనుక నిన్ను నమ్ముతారు వాళ్ళు. నమ్మి నీ వెంట పంపిస్తారు ఆ పిల్లలిద్దరినీను అని చెప్పి, ఈయన మంచివాడు కనుక ఈయన్ని పంపించాడు. నే ఈ నాకు ఎంతో మేలు చేశాడని చెప్పి ఈయన సంతోషిస్తున్నాడు. ఎంచేత ఆయనేమో చంపేద్దామని ఆయన కోరుకున్నాడు కంసుడు. ఈయన భగవంతుడిని చూడొచ్చును. నా అదృష్టం ఇది. నేను ఏ జన్మలోనో ఏదో తపస్సు చేసుంటాను. ఏదో మంచి పనులు చేసుంటాను. అంచేత కృష్ణ భగవానుడి దర్శనం నాకవుతోందని చెప్పి ఈయన చాలా సంతోషపడుతున్నాడు. అతని వంటి చెలికాడు మరొకడు లభించడు. నాకు ఈ కంసుడి లాంటి చెలికాడు ఇంకొకడుండడు. ఎంచేత ఎ ఈయన మంచివాడు గనక ఈయన్ని ప్రోత్సహించి పంపించాడు. మిగతా ఇంకా ఎంతోమంది జనం ఉన్నారు ఆయన రాజ్యంలో. కానీ వాళ్ళందరూ దుర్మార్గులు. రాక్షస వంశం వాళ్ళు. అంచేత వాళ్ళెవళ్ళని పంపలేదు. ఈయన్ని పంపించాడు. నాకు ఆయన ఆ కంసుడు చెలికాడు కింద అవ్వడం కూడా నా అదృష్టము అనుకుంటున్నాడు ఈ అక్రూరుడు. ఈ అక్రూరుడు ఆ కంసుడు పంపడం చేత నన్ను హింసించడానికి వచ్చిన పరమ దుర్మార్గుడని శ్రీకృష్ణుడు నన్ను అనుమానిస్తాడో ఏమిటో అనుకుంటున్నాడు మళ్ళీను. ఈ క్రూరుడు కదా మరి ఈ కంసుడు మేనమామ. ఆయన పంపిస్తే వచ్చాడు ఈయన క్రూరుడు. ఈయన కూడా ఈ పరమ దుర్మార్గుడో ఏమిటో అనుకుని నన్ను అలా భావిస్తాడేమో. ఆ దుర్మార్గుడికి చెప్పి పంపిస్తే నేనొచ్చాను కనుక నన్ను దుర్మార్గంగానే ఆలోచిస్తాడో ఏమిటో కృష్ణుడు అనుకుంటున్నాడు. నిఖిల ప్రాణుల లోపల, వెలుపల, నడుమ బాగుగా వ్యాపించి ఉన్నవాడు కనుక ఆలోచించి అభిమానిస్తాడు. అన్ని ప్రాణుల్లోనూ ఈయన లోపలుంటాడు, వెలుపలుంటాడు, మధ్యలో ఉంటాడు. అంచేత బాగా వ్యాపించి ఉంటాడు కనుక శరీరం అంతాను. నా ఆలోచనలేమిటో ఆయనకి తెలుసును గనక నన్ను అభిమానిస్తాడేమోలే అనుకుంటున్నాడు మళ్ళీ ఆయనలో ఆయనే. నన్ను ఎలా మన్నిస్తాడో, నన్నెలా మన్నిస్తాడో, ఏం చేస్తాడో అనుకుంటున్నాడు. నాతో ఏ రీతిగా సంభాషిస్తాడో, ఆయన ఎలా మాట్లాడతాడో ఏమిటో, కోపంగా మాట్లాడతాడో,
ఆనందంగా నన్ను చూసి మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఇంతకు నా అదృష్టం ఎట్లా ఉన్నదో గదా! అనుకుని ఆలోచించుకుంటున్నాడు. ఈ విధంగా తలపోస్తూ ఇంకా ఇలా అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ ఇంకా ఇలా అనుకున్నట్ట. ముంగుర్లతో ముచ్చటగా ప్రకాశించునది, చంద్రునితో సమానమైనది, నవ్వుతోటి ఎప్పుడూ చక్కగా ఎంతో అందంగా ఉండేది, కమలదళాల వంటి కన్నులు గలది, చెవుల కమ్మల కాంతులతో చెలువారు చెక్కులు గలది అయిన ఆ పొండరీకలోచనుని మోము దర్శింపబోతున్నాను. నేను ఆయన ఎంత అందంగా ఉంటాడో వర్ణించుకుని, అంత అందమైన ముఖాన్ని నేను చూడబోతున్నాను. నా అదృష్టం. ఇది తథ్యం. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. నేను వెళ్ళే దారులలో అడవి మృగములు నాకు ప్రదక్షిణంగా వెళుతూ శుభాన్ని సూచిస్తున్నాయి. ఆ అడవి మృగాలన్నీ కూడా ఈయనకి ప్రదక్షిణం చేసి వెడుతున్నట్లుగా వెడుతున్నాయట. అది శుభసూచకం అంటున్నాడు. అలా వెళ్ళాలట. అలాగా ఈ జంతువులు గానీ, పశువులు గానీ అలా ఆయనకి మనం వెళ్ళేటప్పుడు ప్రదర్శనం చేసినట్లుగా కనుక వెళ్ళాయంటే అది శుభసూచకం. అంచేత నాకు శుభమే కలుగుతుంది అనుకుని మళ్ళీ సంతోషిస్తున్నాడు. రాత్రి సమయంలో నేను వెళ్ళి మాధవుని ఆహ్, చరణ సమీపంలో సాగిలపడి నమస్కరిస్తాను. నేను రాత్రి అయిపోతుంది నేను అక్కడికి బృందావనం వెళ్ళేసరికి. వెళ్ళి మాధవుడి యొక్క ఈ కృష్ణుడి యొక్క కాళ్ళ మీద నేను పడి నమస్కరిస్తాను. ఆయన పాదాలకి నమస్కరిస్తాను అనుకుంటున్నాడు. ఆ ప్రభువు గబగబా పరువెత్తే కాలమనే సర్పం ఢాకకు తల్లడిల్లిపోయే భక్తుల భయాన్ని తొలగించే తన కరకమలాన్ని నా శిరమున నిలుపకపోతాడా అనుకుంటున్నాడు. ఆయన, ఆయన కాలస్వరూపుడు. భగవంతుడు కాలస్వరూపుడు. కాలం ఎప్పుడు అలా నడిచిపోతూనే ఉంటుంది. అది ఆగదు. మనం ఏ పని చేయకపోయినా ఆగదు. ఏ పనులైనా చేస్తున్నా ఆగదు. కాలం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాంటి కాలస్వరూపుడైన ఆ భగవంతుడు హ్మ్, ఈ భక్తుల భయాన్ని తొలగించే తన ఆహ్, ఆ కమలం లాంటి తన చేతిని నా శిరస్సు మీద పెట్టకుండా ఉంటాడా? అంటే కాళ్ళ మీద పడి ఈయన ప్రార్థించేటప్పుడు ఆయన చెయ్యి ఈయన శిరస్సు మీద పెట్టిది "లే నాయనా" అని చెప్పి అనకపోతాడా? అనుకుని మళ్ళీ అనుకుంటున్నాడు. చిరునవ్వు నవ్వుతూ కరుణతో నాకు అభయప్రదానం సలుపకపోవునా? ఆయన చిరునవ్వు నవ్వుతూ చక్కగాను నాకు నా మీద కరుణ చూపించకుండా ఉంటాడా ఈ కృష్ణ భగవానుడు? అనుకుని ఇలా ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటున్నాడాయన. అని ఇంకనూ అక్రూరుడు అనేక విధాలుగా యశోదానందనుని సందర్శనం కోరుకుంటూ ఇలా అనేక రకాలుగా ఆలోచించుకుంటాడు ఆయన మనస్సంతాను. రథమునెక్కి వేగంగా పయనించి వెళ్ళాడు. రథం ఎక్కేసి వేగంగా ఆయన కృష్ణుడిని చూడాలనే ఓ ఉబలాటం ఆయనకు మనసులో బయలుదేరింది. ఆ ఉబలాటంతోటి చాలా వేగంగా బయలుదేరి వెడుతున్నట్ట కృష్ణుడి దగ్గరికి. అలా వెళ్ళి వెళ్ళి గొప్పవైన చందనం, మొల్ల, మల్లె, తాడి, మద్ది, గోరంట, మర్రి, మామిడి మొదలైన ఈ చెట్లన్నింటితోటి నిండి ఉందిటక్కడ. వికసించిన ఎర్ర తామరలు గలది. ఎర్ర తామరల పూలు చక్కగా ఆ నదంతా వికసించి ఉన్నాయట. కనుకనే బలరామకృష్ణులను సంతసింపజేసేది అయిన బృందావనమును తన ముందు కనుగొన్నాడు. ఈయన అలా బలరామకృష్ణులు ఇవన్నీ ఉండడం చేత ఆయన ఇక్కడ ఎంతో ఆనందంగా తిరుగుతున్నారు బలరామకృష్ణులు. ఆహ్, ఈ బృందావనం ఎంత బావుందో అనుకుంటున్నాడు. ఆయన చూస్తున్నాడు. బృందావనంలోకి చేరాడాయన. చేరి అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు. సంధ్యవేళలో దూడలు, కోడెలు, తొలిచూలు గేదెలు గుంపులు గుంపులుగా మేతకై వెళ్ళి అందందు పచ్చని పచ్చికలు మేస్తూ ఎంతకు ఇంటికి మరలి రాకపోతే వాటిని వెదుకుటకై పోయి పొదలు, మరుగులు, మిట్టపల్లాలు లెక్కింపక పాదాలతో దూరి పరువెత్తుతూ వెదుకులాడి
కనిపించక ఒకరినొకరు ఎలుగెత్తి పిలిచే గోపాలుర సవ్వడి ఆలించాడు. ఈ ఆవులు ఏం చేస్తున్నాయి, ఎక్కడ పచ్చిక కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నాయి తింటూను. అంతేనే గాని, అయ్యో! మనం ఇంటికెళ్ళిపోవాలి అనే ధోరణి వాటికి కనిపించడం లేదు. ఇంత లేత పచ్చిక కనిపిస్తోంది, పచ్చగడ్డి కనిపిస్తోంది. కనిపిస్తే వాటిని వదిలిపెట్టి రావడం వాటికిష్టం లేక అలా తింటూనే ఉంటున్నాయి. మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి, అంతలో తమ లేగదూడలను తలుచుకొని తడవు సేయక, మమకారంతో తమకు తామే అంబారవాలు సలుపుతూ, పొదుగుల నుండి పాలు కార్చుకుంటూ పరువెత్తి వస్తున్న ఆవులను ఆలోకించాడు. ఇలా ఇగ ఈ పచ్చిక మేయడం కోసానని ఆగిపోతున్నాయి. మళ్ళీ వాటికి పుట్టిన బిడ్డలున్నాయి ఇంటి దగ్గర. అయ్యో! ఆ చిన్న పిల్లలున్నాయి ఇంటి దగ్గరని చెప్పి పాలు కార్చుకుంటూ, అవి ఆనందంతోటి అంబా అని అరుస్తూ ఇళ్ళకి గబగబా వచ్చేస్తున్నాయి. వాటన్నింటిని చూస్తున్నాడు ఈయన ఆనందంగాను. అక్కడ ఆ బృందావనంలో జరిగే వింతలన్నీను. అప్పుడే పుట్టిన దూడలను అరకడ నుంచుకొని, పలుపులు చేతపట్టుకొని, కొత్తగా ఈనిన బాలెంత గోవులు వెంబడింపగా, మెల్లగా వెళుతోన్న వల్లవులను విలోకించాడు. ఈ వీళ్ళందరూ ఉన్నారు కదా! ఈ గోపులందరూను, గోపాలురందరూ, వాళ్ళందరూ చక్కగా ఈ లేగ దూడలు, అప్పుడే పుట్టిన లేగ దూడలుంటాయి. ఆ దూడల్ని చక్కగా ఎత్తుకున్నారు వాళ్ళు. పొట్టకి ఆనించుకుని పట్టుకుని వెళ్తున్నారు. ఆహ్, వా ఆవుల యొక్క పలుపులు, వాటి మెడకు కట్టే పలుపులు చేత్తోటి పట్టుకున్నారు. పట్టుకొని చక్కగా వీళ్ళు అలా వెడుతున్నారు. అవన్నీ కూడా చూస్తున్నాడు ఈయన, ఈ అక్రూరుడు. చిరుతలు, సెవంగులు, పెద్ద పులులు మొదలైన క్రూర జంతువుల బారి పడకుండా జాగరూకులై, మందకు రెండు వైపులా గండ్రగొడ్డళ్ళు, ఈటెలు, విన్ విల్లులు ధరించి కావలి కాస్తున్న కాపర్లను దాటి ముందుకు సాగాడు. వీళ్ళు ఈ ఆవులు, ఈ దూడలు కూడా ఎక్కడ ఈ పెద్ద పులులు, సెవంగులు మొదలైనవి, చిరుత పులులు ఇలాంటివన్నీ వచ్చి మీద పడి క్రూర జంతువులు వీటిని బాధిస్తాయని చెప్పి వాళ్ళు గండ్రగొడ్డళ్ళు చేత్తోటి పట్టుకున్నారు. బాణాలు చేత్తోటి పట్టుకున్నారు. విల్లులు కూడా చేత్తోటి పట్టుకున్నారు. పట్టుకుని కావలి కాస్తూ వస్తున్నారు. ఈ పక్క, ఆ పక్క దూడలన్నింటికి, ఆవులన్నింటికిను. అక్కడ పలు రకాలైన మిసిమిగల కసవులు మేసి, బలిసి కొట్టాలలో చేరి ఆవులు మెల్లగా నెమరు వేస్తున్నాయి. అవి నెమ్మదిగా వాటి ఇంటికి చేరిపోయాయి. ఇంటికి చేరిపోయి వాటి ఆహ్, ఆ కట్టే ప్రదేశాన్ని ఆవుల కొట్టం అంటారు. ఆ కొట్టంలోకి ఆహ్, చేరిపోయాయి ఇవి. చేరిపోయి నెమ్మదిగా నెమరు వేసుకుంటున్నాయి. ఇంక ఇంటికొచ్చేసాయి కదా! అవి హడావిడిగా తినేస్తాయి. హడావిడిగా తినేసి మింగేసి, మళ్ళీ ఇంటికొచ్చి నెమ్మదిగా మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని అవి బాగా నమిలి మింగుతాయి. వాటిని నెమరు వేయడం అంటారు. దూడలు పాలు గుడిచి తల్లుల ఎదుటే చెలరేగి చెంగు చెంగున దుంకుతున్నాయి. ఈ బుల్లి బుల్లి దూడలు, ఆవు దూడలు ఏం చేస్తున్నాయి, తల్లి దగ్గర చక్కగా పాలు తాగేస్తున్నాయి. పాలు తాగేసి ఆ తల్లులు ఎదురకుండానే అవి చెంగు చెంగున ఎగురుతున్నాయి పైకి. ఎదకు వచ్చిన ఆవులపై బడి దాటుతూ వృషభాలు ఎదురు నిలిచి ఒండొంటితో ఢీకొని కొమ్ములతో కుమ్ములాడుకుంటున్నాయి. ఇంకా ఆవులు, ఎద్దులు అవి కూడా అక్కడే ఉన్నాయి. అవు ఈ ఎద్దులు ఓ దానితోటి కుమ్ముకుంటూ అవి ఉన్నాయి. 6 నెలల వయసు గల దూడలు మొక్కవోని బలంతో మెడపలుపులు త్రెంచుకొని పొద పొదలు దూరి కుప్పించి దుముకుతూ తల్లి పొదుగులను పొడిచి పొడిచి పాలు పీడుస్తున్నాయి. ఇంకా ఈ ఈ 6 నెలల దూడలున్నాయి. అవి కొంచెం పెద్దవయ్యుంటాయి. ఆ పెద్దవైన దూడలు ఏం చేస్తున్నాయి, తల్లి పొదుగులో చేరి పొడిచి పొడిచి ఆ తల్లిని, ఆ పొదుగుని పాలు తాగుతున్నాయి శుభ్రంగాను. ఆహ్, అవి కొంచెం బలంగా కూడా ఉన్నాయి ఆ దూడలని చెప్తున్నారు. వాటిని అదలించి యువతలకు పట్టి ఈడవలేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు. ఆ దూడ
అని ఈ పిల్లలు "ఒరేయ్! దాన్ని పట్టుకొని కట్టేయండిరా" అంటుంటే, ఆ తల్లి పొదుగులోంచి అవి రావు. వదిలేసి ఆ పిల్లలు దాన్ని ఇవతలకి ఈడ్చి కట్టడానికి కర్రకు కట్టడానికి వాళ్ళకి ఓపిక చాలక పెద్దవాళ్ళని పిలుస్తున్నారట. మేము కట్టలేకపోతున్నామని. కొడుకులను, భర్తలను, మామలను, మరదులను గురించి మన్మథ శరపీడితులై గొల్లమగువలు ఇంటి పనులు మరచి జంకు వీడి సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుని రాకై వేచి ఉన్నారు. ఇంకా ఈ గొల్లభామలందరూ ఇల్లొదిలేశారట. ఇల్లొదిలేసి భర్తలని, పిల్లలని, గోవుల్ని అన్నింటినీ వదిలేసి కృష్ణుడెప్పుడు ఇక్కడికొస్తాడా అని చెప్పి వాళ్ళు కొన్ని సంకేతాలేవో పెట్టుకున్నారట. కృష్ణుడికి ఫలానా చోటుంటాం మేమని చెప్పి. ఆ సంకేతాలు పెట్టుకున్న చోటికి వెళ్ళిపోయి కృష్ణుడి కోసానని ఎదురు చూస్తున్నారట. చేరి గోపకులు పశువుల కొట్టాల్లో ఆవులకు దూడలను విడుస్తూ, తిరిగి కట్టివేస్తూ, మరల పట్టి ఈడుస్తూ క్రీడుస్తున్నారు. ఇంక ఈ గోపకులందరూ ఏం చేస్తున్నారంటే, ఆ పశువుల ఉన్న చోట ఆ ప్రదేశంలో ఆవుల్ని, దూడల్ని ఆవుల దగ్గరికి దూడల్ని విడుస్తున్నారు. అవి పాలు చేపుతాయి. ఆ పాలు చేపగానే మళ్ళీ ఆ దూడని లాగేసి కట్టేస్తున్నారు. ఇలా వాటితోటి ఆడుకుంటూ ఉన్నట్లుగా వాళ్ళు ఆనందంగా వాళ్ళక్కడున్నారు. ఆవుల గిట్టల వల్ల పొడి పొడి అయి పరుచుకున్న ఎండుపేడ దుమ్ము గోవు దుమ్ము గోవులను పిదికేటప్పుడు చెదరిన పాల తుంపరల మొత్తముచే తడిసి అణగిపోయి అడుసుగా మారింది. ఈ ఆవులు తొక్కుతూ ఉంటాయి కదా! అస్తమానం అక్కడ ఆరిపోయిన పేడంతాను. ఆ పేడ దుమ్ముగా పైకెగురుతోందట. అలా అలా ఎగిరే ఆ పేడ ఇప్పుడెలా ఉందంటే, ఈ పాలు పిండుతున్నారు కదా! వెళ్ళి గోపకులందరూను. పాలు పిండుతూ ఉంటే, ఆ పాలు పిండేటప్పుడు అవి చెంబులో పడేటప్పుడు ఆహ్, ఆహ్, బాగా విసురుగా పిండి ఆ పాలు తీస్తూ ఉంటారు. ఆ తీసేటప్పుడు చిన్న చిన్న తుంపర్లుగా తయారయ్యి అవి నేల మీద పడి, ఆ పేడ దుమ్ముగా మారిన ఆ పేడ మళ్ళీ తడిసిపోయి పాలతోటి అడుసుగా మారింది అంటున్నాడు. గోపాలుడు పాలు పిండినప్పుడు ఆవుల చనుల నుండి చెంబులలోనికి కారే క్షీరధారలు ఝుమ్ ఝుమ్మని చప్పుడు చేస్తున్నాయి. అవి ఆ పాల ధారలు 4 ధారలు లాగుతూ ఉంటారు వీళ్ళు. ఆ ధారడం లాగడం చేత అవి ఝుమ్ ఝుమ్ అని శబ్దం వస్తోందట ఆ చెంబులో ఆ పాలు పిండుతూ ఉంటేను. ఆబోతుల మెడ దురద తీర్చుకోవడానికని వరసికొనగా నునుపారిన గృహద్వార సీమలలోని స్తంభాల సమీపాన ఉన్న కుక్కలు ఉలికిపడి కొత్తగా వచ్చిన వారిని చూచి కోపంతో మొరుగుతున్నాయి. ఇంకా ఈ ఆబోతులేం జేస్తున్నాయట, మెడ దురదొచ్చి, ఆ దురద తీర్చుకోవడం కోసానని అవి ఇంటికి ఉన్న నునుపాటి గృహద్వారం దగ్గర ఉన్న ఆ స్తంభాల్ని ఆహ్, ప పట్టుకుని అవి రాసుకుంటున్నాయట. ఆహ్, ఆ మెడ యొక్క దురద పోవడానికి. అక్కడ కుక్కలు కూడా ఉన్నాయి ఆ ఇంటి దగ్గర, ఇళ్ళ దగ్గర. అవి ఉలికిపడి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి కోపంతో మొరుగుతున్నాయట. ఈ విధంగా ఉన్న బలరామకృష్ణుల భుజదండములనే ప్రాకారంతో పరిరక్షింపబడుతున్న ఆ రేపల్లెలోనికి అక్రూరుడు ప్రవేశించాడు. ఇలాగా ఎన్నో అందచందాలతోటి ఉంది ఈ బృందావనం. అలా ఉన్న ఆ బృందావనంలోకి ఈ బలరామకృష్ణులు వాళ్ళ భుజబలంతోటి అదంతా కాపాడగలుగుతున్నారు కదా! రాక్షసులను చంపి వీళ్ళందరినీ కాపాడుతున్నారు. అలా రక్షిస్తూ ఉన్న ఆ రేపల్లెలోకి అక్రూరుడు ప్రవేశించాడు. ఆయన రథంలో వచ్చి పద్మము, అంకుశము మొదలైన శుభలక్షణములు గల కృష్ణుని అడుగుల చొప్పు సంతోషంతో తిలకించి, మేను పులకించి, ఆనంద బాష్పాలతో నిండిన కన్నులు గలవాడై అక్రూరుడు ఉత్కంఠతో రథం నుంచి దిగాడు. ఈయన ఈ ఆ నేల మీద చూస్తే, ఆ నేల మీద పద్మం యొక్క ముద్ర కనిపిస్తోంది. అంకుశం అంటే ఒక
బాణం లాంటిది. దాని ముద్రలు కనిపిస్తున్నాయి. ఇలాగా ఈయన పాదంలో కృష్ణ పాదంలో ఉన్న ఆ ముద్రలు నేల మీద పడ్డం చేత ఆ మట్టిలోను, ఈ శుభలక్షణాలు గల కృష్ణుని అడుగుల చూసి ఈయన ఈ అక్రూరుడు చాలా సంతోషించాట. ఆయన శరీరం అంతా పులకించిపోయిందిట. ఎంచేత ఆయన భగవంతుడు, మరి భగవంతుడి పాదాలు కనుక అలా అందులో అలాంటి పద్మము, అంకుశము మొదలైన చిహ్నాలున్నాయి. ఆ పాదముద్రలు చూసి ఈయన ఆనందపడుతున్నాడు. ఆనంద బాష్పాలతోటి నిండిన కన్నులు హ్మ్. కలవాడై ఈ అక్రూరుడు ఉత్కంఠతో రథం నుంచి దిగాడు. ఎంతో ఆనందంతోటి ఆయన రథం దిగాట. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.